రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రంలో రెవెన్యూ అధికారులు సినిమా హాళ్లను తనిఖీలు చేస్తున్నారు. ప్రజలకు సౌకర్యాలను అందించే విధానంతో పాటు అదనంగా రేట్లు అమ్మే విధంగా లేకోకుండా కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అదనంగా అమ్మే పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడ ఉంటే ఇంటర్వ్యూ సమయంలో అమ్మే కూల్ డ్రింక్స్ కానీ బిస్కెట్స్ కానీ తదితరాలపై అదనంగా అమ్మకాలు జరిపితే దానిపై చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇదే విధంగా సైకిల్ స్టాండ్ల విషయంలో కూడా గతంలో జీవో ఉందని వాట్సాప్ గ్రూపుల్లో రావడం జరిగింది. ఉచితంగా పార్కింగ్ కల్పించాలని, అంతే తప్ప సైకిల్కి ఒక రేటు, బైక్ ఒక రేటు, కార్కి ఒక రేటు అనేది లేదని, ఉచిత పార్కింగ్ విధానం అవలంబించాల్సిన అవసరం ఉందని గతంలో వాట్సాప్ గ్రూపుల్లో రావడం జరిగింది. మరి బంద్ జరుగుతుందా, థియేటర్లు మూతపడవా అనేది ఇంకా $1 మిలియన్ ప్రశ్నగానే ఉంది. అన్నీ బాగుండి రావాల్సిన సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు విడుదలైతే మరి అప్పుడైనా టికెట్ రేట్ల విషయంలో, పార్కింగ్ విషయంలో, దాంతోపాటు ఇంటర్వెల్ సమయంలో కూల్ డ్రింక్స్, బిస్కెట్స్ తదితరాల కొనుగోలు విషయంలో మరి రేట్లపై ఏ చర్యలు తీసుకుంటారనేది తెలియవలసి ఉంది.